అన్నా, ఏంటన్నా ఇలా చేశావు? తన్ని మీద ప్రాణం పెట్టుకుంది. అలాంటి దాని వద్దని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర వదిలేసి వచ్చావా? దివ్య ఏం తప్పు చేసిందన్నా అంతలా? తప్పు తనది కాదమ్మా, నాది. ఇంకొక తప్పు చేయకూడదని ఇలా చేశాను. తన ప్రేమలో ఉన్న ఉద్దేశం నాకు అర్థమే కాలేదు. ఆమె త్యాగం నాకు అర్థం కాలేదు. నన్ను ప్రేమించి మోసం చేసిందనుకున్నాను, చెయ్యిచ్చిందనుకున్నాను. అయితే దాని వెనకాల జరిగిన సంఘటన, తను నా కోసం చేసిన త్యాగం నాకు అర్థం కాలేదమ్మా. తను నేనొక ఉన్నతమైన వాడిని కావాలని ఆశపడింది, కానీ నేనేమైనాను? ఒక రౌడీ అయ్యాను. తనెవరు? తనకి ఈ సమాజంలో పెద్ద పేరుంది, గౌరవం ఉంది. ఈ రౌడీని చేసుకుని తను ఏం బాగుపడిద్దమ్మా? ఇదంతా ఆలోచించే తను ఉండాల్సిన ప్రదేశం అదేనని వదిలేసొచ్చాను. అయితే ఎందుకన్నా తనని కాపాడి ఇక్కడ తీసుకొచ్చావు? బాగుండాలని అమ్మా. తను బాగుండేది నీతో ఉంటే, వాళ్ళ నాన్నతో ఉంటే కాదు. వాళ్ళ నాన్నతో ఉంటే సంతోషంగా ఉంటుందనుకుంటున్నావా నువ్వు? ఈ రౌడీతో ఉంటే సంతోషంగా ఉంటుందనుకుంటున్నావా? ఈ రౌడీకి ఏమన్నా అయితే తన జీవితం కూడా వేడుపులు పాలవుతుంది. దానికంటే ఇదే మంచిదనిపించింది. అందుకే వాళ్ళ నాన్న దగ్గర వదిలేసి వచ్చాను. అయితే ఎందుకన్నా ఈ రౌడీజం ఇవన్నీ మనకి? వదిలేసి అన్నయ్య. ఈ రౌడీయిజం అంటే ఏంటో తెలుసమ్మా? కత్తి పట్టుకొని ప్రాణం కోసం పోరాటం. ఆ యముడు ఎదురు చూస్తుంటాడు పాసం పట్టుకొని, ఈ రౌడీ ఎప్పుడొస్తాడా అని. ఇవన్నీ నీకు అర్థం కావు. నాకు ఇవన్నీ ఏం చెప్పకమ్మా. నేను ఈరోజు ఖచ్చితంగా బెంగళూరు వెళ్ళి తీరాలి, ప్లీజ్. ఆ విధంగా నిర్ణయించుకొని నిన్ను నువ్వు మోసం చేసుకోకూడదన్నయ్య. రా అన్నయ్య, ఇంటికి వెళ్దాం. 2 రోజులుంటే నీ మనసు మారుతుందేమో. లేదమ్మా, మారకూడదని వెళ్తున్నాను. చూడు, ఈ సత్యకు ఒక చెల్లెలుంది. తను బాంబేలోనే ఉంటుందని ఎవరికి తెలియకూడదమ్మా. దయచేసి నన్ను కలవకమ్మా. నేను బెంగళూరు వెళ్ళాక ఫోన్లో అంతా మాట్లాడతాను. నేను వెళ్తానమ్మా, ప్లీజ్. చూడండి దివ్యాజీ, ఈ సాంగ్ లో మీ పర్ఫార్మెన్స్ హైలైట్ కావాలి. హీరోకి మీకు కొట్లాడి మీతో మీ ప్రేమ వద్దని చెప్పి తను వాకౌట్ అయ్యాయి. యూ కాంట్ టేక్ ద పెయిన్ ఇమ్మీడియట్లీ యూ టేక్ ద బాటిల్ అండ్ డ్రింక్ పాయిజన్. చూడదు ఖాన్ బాయ్ నాకేం తెలుదు ఖాన్ బాయ్. నా కూతురి డెస్ట్ మొత్తం మీవే. వదలరా ఖాన్ బాయ్. छोड़ दूंगा, तुझे छोड़ दूंगा. खान अपना जिंदगी में कभी नहीं हारा. ओ सत्या, वो साला मुंबई से जाना नहीं चाहिए, वो जाना नहीं चाहिए. लेकर आओ, जाओ. దివ్యాజీ మీరు సూపర్ గ్రేట్. మీ డాన్స్ చూసి నేను పిచ్చోనే పోయా. సూపర్ దివ్యాజీ, సూపర్ సూపర్. దివ్యా, వాడి కోసం ఇంత త్యాగం చేసి వాడు బాగుండాలని చెప్పి నో అని చెప్పిన నీకు మళ్ళీ వద్దని చెప్పడానికి ఇష్టం లేదు దివ్య. ఏం చెప్పాడు తెలుసా? నేను ఈరోజు చచ్చిపోతానో రేపు చచ్చిపోతానో నాకే తెలీదు. నేను చేస్తున్న పని అటువంటిది. నాలాంటి రౌడీని చేసుకుంటే తనేం సుఖపడుతుంది? నేను చనిపోతే తను ఏడుస్తూనే ఉంటుంది జీవితాంతం. తర్వాతంతా సర్దుకుంటుంది. నా జీవితం కన్నా తన జీవితమే ముఖ్యమన్నారు. తన జీవితం నాశనం అయిపోకూడదు. తను మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని కోరుకున్నాడు.
నువ్వు తనని ఎంత ప్రేమిస్తున్నావో తను నిన్ను అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అది వాని మాటల్లో నాకు అర్థమైంది. దివ్య ఏమైంది? దివ్య దివ్య ఏమైంది? నేను తప్పు చేశాను సంధ్య. మీ అన్న మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను తప్పు చేశాను సంధ్య. సత్య నన్ను వదిలేశాక నేను ఎవరి కోసం బ్రతికుండాలని నేను విషయం తాగేశాను సంధ్య. ఎంత పని చేసావు దివ్య? పద హాస్పిటల్కి వెళ్దాం. నాకు ఒక సాయం చేయి. నేను చావక ముందుకే ఒకే ఒక్కసారి సత్యం చూడాలి నేను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.